కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి తొలి ప్రాధాన్యత లభిస్తోందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. పొద్దు పొడవక ముందే ప్రతి నెల మొదటి రోజునే అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లతో నిరుపేదల జీవితాలకు భద్రత భరోసా లభిస్తుందన్నారు. సోమవారం జగ్గంపేట మండలం మల్లిసాలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వయంగా లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 17 మాసాల కూటమి ప్రభుత్వ పాలనలో 50,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ మీద ఖర్చు పెట్టిందని, ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేయాలనే నాయకత్వంలో పనిచేస్తున్న చిత్తశుద్ధి ప్రభుత్వం ఇది అని ఆయన అన్నారు. 1వ తారీఖు టెన్షన్గా గంట కూడా లేట్ కాకుండా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆ నిర్వహించడమే కాకుండా శాసనసభ్యుడిగా నేను కానీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులు కానీ ఎవరైనా సరే ఎంతవారైనా ఏదో గ్రామం వెళ్ళి మాత్రం ఖచ్చితంగా ఆ గ్రామంలో పర్యటించడం, పెన్షన్ స్వయంగా మా చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ చూసుకుంటే 17 మాసాలు అయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. 17 మాసాల్లోనే ఇప్పటికి పెన్షన్లో ఓన్లీ పెన్షన్స్ మీదే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా భయపడి చిల్లర కూడా ఉంది ఇందులో. ఇది అంటే చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వంగా ప్రజల్లో మమేకమై ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం ఆజ్ఞాపించడం, రాష్ట్ర నాయకత్వం ఆజ్ఞాపించడం, దానికి అనుగుణంగా మేము పనిచేయడం, ఇక్కడ మా కార్యకర్తలు పనిచేయడం. మా కార్యకర్తలే కాదు, ప్రజాప్రతినిధులు అందరూ. ప్రధానికి ఇప్పుడు నాగబాబు గారు ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎంపీపీ అయినా ఇవాళ ఇక్కడ పనిచేస్తున్నారు కదా. పని కల్పిస్తే పని చేస్తాం. ఆ కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మేమంతా కలిసి సమైక్యంగా పనులు చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇది రేపు 3వ తారీఖు ఉంది. రైతు భరోసా కేంద్రాల్లో సమావేశాలు పెడుతున్నాం. రైతు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయడానికి. ఎందుకంటే గత సుమారు అప్పుడు 10 రోజులు బట్టి అధికారులు అందరూ కూడా ఇంటింటికి తిరుగుతున్నారు. నేను కూడా అలాగే ప్రతిరోజు ఒక 5 ఇళ్ళకి వెళ్ళి రైతుల యొక్క సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది, ఎక్కడో దిక్కున. అలాగే వ్యవసాయ అధికారులు అందరూ కూడా ఇవాళ గ్రామాల్లో తిరుగుతున్నారు. రేపు 3వ తారీఖునే ప్రతి రైతు భరోసా కేంద్రం దగ్గర కూడా ఆ గ్రామ రైతులందరినీ సమైక్యపరిచి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అవసరాలు ఏంటి అన్నది తెలుసుకుని అన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వానికి అందివ్వడం జరుగుతుంది. తదనుగుణంగా ప్రభుత్వం కార్యక్రమాలు రాబోయే బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది ఒక మంచి ప్రభుత్వంగా, ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేసేటటువంటి ప్రభుత్వంగా చేసేటటువంటి కార్యక్రమం. ఇదే కాకుండా మళ్ళీ 5వ తారీఖున కూడా ప్రోగ్రాం ఇస్తుంది. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో చేసినటువంటి కార్యక్రమాలే కాకుండా ఇప్పుడు ప్రజా దర్బార్లు నిర్వహిస్తాం. ఉదాహరణకు మన జగ్గంపేటలో ప్రజా దర్బార్ నిర్వహించాం. ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బారు నిర్వహించడం జరుగుతుంది. అలాగే నిన్న శుక్రవారం గోకవరాన్ని నిర్వహించాం. 1500 మంది అర్జీలు ఇచ్చారు. ఆ అర్జీలు ఇచ్చిన వాళ్ళు మరి గత ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంది, మేము అందరికీ ఇల్లు ఇచ్చాం, ఇళ్ళ స్థలాలు ఇచ్చాం అని చెప్పి 900 మంది పైచీలకు 960 మంది ఇళ్ల స్థలాలు కావాలని ఇచ్చారు. అక్కడికి వచ్చినాడు వివిధ గ్రామాల నుంచి. అలాగే ఇల్లు కావాలని ఇచ్చారు. ఇలా 1500 అర్జీలు రావడం జరిగింది. ఆ 1500 అర్జీలని కూడా రేపు ఎల్లుంటిలో నా దగ్గరికి మళ్ళీ అవన్నీ ఎడదీసి ఏ సమస్యల మీద ఏమి ఇచ్చారో అన్న దాని మీద తయారు చేసి ఏ సమస్యను ఎలా పరిష్కరించాలని కూడా ఇక్కడ స్వర్ణాంధ్ర టీం అని చెప్పి ఒక టీంని నియోజకవర్గానికి ఒక 4 ప్రత్యేక అధికారులను పెట్టడం జరిగింది. దాని మీద ఒక స్పెషల్ ఆఫీసర్ ఉండడం జరిగింది. వీళ్ళందరి మీద నేను ఉండడం జరుగుతుంది. మా పర్యవేక్షణలో ప్రజా అవసరాలకు అనుగుణంగా వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళి
పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రజా దర్బార్ అన్నది నిన్నటితో ఆగిపోయేది కాదు. ఇవాళ మండల స్థాయిలో ప్రజా దర్బార్ చేస్తున్నాం. రేపు వచ్చే శుక్రవారం గండేపిల్లో కిర్లంపూడో చేయడం జరుగుతుంది. పై శుక్రవారం మిగిలిన మండలం జరుగుతుంది. అలా ప్రతి శుక్రవారం కూడా క్లస్టర్ స్థాయి వరకు కూడా వెళ్ళి, క్లస్టర్ అంటే 6 గ్రామాలు ఉంటున్నాయి, 6 పంచాయతీల స్థాయి దాకా కూడా వెళ్ళి ప్రజా సమస్యలను కనుక్కోవడం జరుగుతుంది. అక్కడితో ఆగేటటువంటి పరిస్థితి కాదు, గ్రామాలను కూడా తిరిగే పరిస్థితి ఉంటుంది. ఇది ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాలనేటటువంటి ఆలోచనతో పోతున్నటువంటి కార్యక్రమం. ఆ ఇండస్ట్రీలో ఎన్నో అనుబంధ సంస్థలు, ఫ్యాక్టరీస్ వస్తాయి, వాడికి అనుబంధ సంస్థలు వస్తాయి. యాక్చువల్గా రేపే ఒక పెట్టుబడిదారుడు దుబాయ్ నుంచి రావడం జరిగింది. అంటే మన ప్రాంతం వాడే సతీష్ అని చెప్పేసి నేను దుబాయ్లో వెళ్ళి సెటిల్ అయ్యాడు. ఆయన మొత్తం 500 ఎకరాల్లోని కూడా ఒక ఇండస్ట్రీ పెడతానని చెప్పేసి రావడం జరిగింది. యాక్చువల్గా రేపు కలెక్టర్తో సమావేశం పెట్టాలి. అయితే ఆయన తోత్తు ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది, ఇవాళ పెట్టాలి సాయంత్రం 4 గంటలకి. రేపు కూర్చుందామని చెప్పేసి అని అన్నాడు. ఆయన్ని వచ్చిన ఆయన్ని రిక్వెస్ట్ చేసి రాజమండ్రిలో పెట్టాం. మళ్ళీ ఆయన రేపు పొద్దున తీసుకెళ్ళి ఆయనతో మా కలెక్టర్తో మాట్లాడించి ఆయన ఏం చేస్తాడు, ఏంటి, ఏ ఫ్యాక్టరీ పెడతాడు, ఏది పెట్టినా ఇక్కడ మన ఓరియంటేషన్ ఏంటంటే మల్లిసాల్లో పెట్టేటటువంటి ఇండస్ట్రీ 1 రాని 2 రాని 10 రాని మ్యాన్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఉండాలి. అంటే ఉపాధి కల్పన కావాలి, ఎక్కువ జనాభా ఉద్యోగస్తులు రావాలి, అందులో ఉద్యోగాలు చేసుకోవాలి, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. నా ఆలోచన అయితే మినిమం 5,000 మందికి ఉద్యోగ కల్పన జరిగేటటువంటి ఇండస్ట్రీస్ని ఇక్కడ తేవాలని చెప్పేసి నా ఆలోచన ఉంది. అందులో భాగంగానే పెట్టుబడిదారులందరినీ పెద్దోళ్ళు పెద్ద రకంగా కొట్టేస్తుంటే చిన్నోళ్ళు బతుకునే వాళ్ళను నేను తీసుకొచ్చి అక్కడ పెట్టుకుని చెయ్యాలనేటటువంటి ఆలోచనతో ఉన్నాను. ఇది పరిస్థితి. అది నిజంగా కానీ మరి మనం అమలు చేసుకోగలిగితే, సాధించగలిగితే అంతకంటే అదృష్టం మన ప్రాంతానికి ఉండదు. ఇందులో ఇలాగే ఎడ్యుకేషనల్ హబ్ ఇక్కడే గోవిందపురం మనం భూపత్పాలన్నీ పెట్టబోతున్నాం. దానికి కూడా పెట్టుబడిదారులని సమీకరించుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఈ నెలాఖరులో రాబోతున్నారు. వస్తే వాళ్ళంతా కూడా పరిసరాలన్నీ చూసి దాని మీద 50-50 మనం పూర్తి స్థాయిలో అక్కడ చదివే ప్రతి ఒక్కడికి ఉచిత విద్య ఇవ్వాలని అనుకున్నాం. అయితే ఆర్థిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు వచ్చేవాళ్ళు, పెట్టుబడి పెట్టేవాళ్ళు వాళ్ళు అడిగేది ఏంటంటే పీపీపీ సిస్టంలో చేస్తాం ఇవన్నీ మీరు చెప్పినాయి. అందులో సగం ఫ్రీగా ఇస్తాం, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం, సగం మరి మేము పెట్టిన దానికి లాభం లేకపోయినా నష్టం లేని పరిస్థితి ఉండాలి కాబట్టి సగం ఇలాంటి చదువుకునే వాళ్ళు అందరూ పెద్దవాళ్ళ దగ్గర చేసుకుని ఫీజులో ఫ్రీ చేసుకుంటామని చెప్పారు. దానికి ఇంకా సుముఖంగా నా మనసు అంగీకరించట్లేదు. కానీ తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రం దానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటాం.